ప్రస్తుతం కొత్త జిల్లాల ఇష్యూ మళ్లీ తెరపైకి వచ్చింది. కొత్తగా 11 జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. సీఎం ఆలోచనలకు తగ్గట్టుగానే అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. అన్నీ గనక అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరి నాటికల్లా కొత్త జిల్లాలు ఏర్పడబోతున్నాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సర్కార్ కాన్సంట్రేట్ చేసింది. పాలన వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఉన్న 10 జిల్లాలకు అదనంగా మరో 11 జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కు అన్ని ప్రాంతాల్లో ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం కొత్త జిల్లాలుగా సిద్దిపేట, రంగారెడ్డి, జగిత్యాల, సూర్యాపేట, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వికారాబాద్, కామారెడ్డితో పాటు హైదరాబాద్లో 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. వీటితో పాటు వరంగల్ జిల్లా భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్లోని వనపర్తితో పాటు హైదరాబాద్లో మరో జిల్లాను ఏర్పాటు చేసే విషయంపైన ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. ఇక ఫస్ట్ ఫేజ్ లో మెదక్ ను 3 జిల్లాలుగా డివైడ్ చేసే ఛాన్స్ ఉంది. మెదక్ టౌన్ ను జిల్లా కేంద్రంగా మార్చడంతో పాటు ప్రెజెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సంగారెడ్డితో పాటు సిద్దిపేటలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అటు హైదరాబాద్ జిల్లాను విభజించి మొత్తం 3 జిల్లాలుగా మారుస్తారని టాక్. ఈ ఏడాది లాస్ట్ వరకంతా ఇది కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నుంచే సీఎం కొత్త జిల్లాలపై ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా టూర్లలో సీఎం కొత్త డిస్టిక్లపై ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అటు ఆదిలాబాద్లో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు కొమరం భీం పేరు పెట్టాలని యోచిస్తోంది సర్కార్. కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, సబ్ డివిజన్లు, కొత్త మండలాలు కూడా ఏర్పాటు చేస్తారని సమాచారం. జిల్లా కేంద్రాలకు రెవెన్యూ డివిజన్లు, అనేక గ్రామాలు దూరంగా ఉండటంతో ఇబ్బందులొస్తున్నాయి. ఏదైనా పని కోసం వెళ్లాలంటే కొత్త సమస్యలొస్తున్నాయి. జిల్లా కేంద్రానికి మారుమూల గ్రామాలు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. అటు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలంటే చిక్కులు తప్పడం లేదు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే అందుకు తగినట్టే అధికారుల సంఖ్య పెరుగుతుంది. దీంతో సర్కారు సంక్షేమ పథకాలు అందరికీ చేరుతాయనేది సీఎం ప్లాన్. ఇప్పటికే జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి డేటా తెప్పించుకున్న సర్కార్ వీలైనంత త్వరలో ఈ పని పూర్తి చేస్తుందని తెలుస్తోంది.